కాసేపట్లో నింగిలోకి పిఎస్ఎల్వి C-62 15 ఉపగ్రహాలను తీసుకువెళ్లనున్న రాకెట్ రక్షణ రంగానికి సంబంధించి సేవల కోసం ప్రయోగం. విజయవాడ దుర్గగుడిలో అపచారంపై చర్యలు, అర్చకుడు పూజల విభాగాల ఉద్యోగులకు మెమోలు, వివరణ ఇవ్వాలని ఆదేశం. నల్లమల సాగర్పై ఇవాళ సుప్రీం విచారణ, బలమైన వాదనలు వినిపించాలన్న నిమ్మల, అనుమతులన్నీ వచ్చాకే కడతామన్న మంత్రి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై జనసేన ఫోకస్, 11 మందితో కోఆర్డినేషన్ కమిటీ, ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు. మున్సిపల్ ప్రచారానికి సీఎం రేవంత్ రెడీ, ఈ నెల 16 నుంచి ప్రారంభం, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. ప్రీ బడ్జెట్ పై ఏపీ ఫోకస్, మంత్రులు శాఖాధిపతులతో సీఎం భేటీ, ప్రతిపాదనలపై చర్చించనున్న చంద్రబాబు. సీఎంకు బూతులు తప్ప మరో భాష రాదు, హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, జాబ్ క్యాలెండర్ పై క్లారిటీ ఇవ్వాలన్న కేటీఆర్. 2026 లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. IVF చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కాల్ 799929 7929. జూబ్లీహిల్స్ లో ఓడినా బుద్ధి రాలేదు, చెల్లికి న్యాయం చేయనివాడు మహిళలకు ఏం చేస్తాడు, కేటీఆర్ పై పొంగులేటి విమర్శలు. ఇవాళ నారావారిపల్లెకు చంద్రబాబు, సంక్రాంతి సంబరాలకు భారీ ఏర్పాట్లు, ఈ నెల 15 వరకు అక్కడే సీఎం కుటుంబం. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో ఇచ్చారు, ఆ శాఖ మంత్రి తనకేమీ తెలియదంటున్నారు, శాఖ ఒకరిది పెత్తనం మరొకరిదన్న హరీష్ రావు. మూడో రోజు విజయవాడ బస్టాండ్ లో రద్దీ, సొంతూళ్లకు వెళుతున్న జనం, ఇప్పటి వరకు 4 లక్షల మంది జర్నీ. నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, 7 రోజుల పాటు వైభవంగా నిర్వహణ, రేపటి నుంచి వాహన సేవలు. కూకట్పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు, 7 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు, బైక్లు తరలిస్తున్న బస్సు సీజ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో తనిఖీలు, 4 కిలోల గంజాయి స్వాధీనం, పోలీసుల అదుపులో 3. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కార్డన్ సెర్చ్, నిజాంవలి కాలనీలో 150 ఇళ్లలో తనిఖీలు, రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్. వేములవాడలో భక్తుల రద్దీ, భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, కోడె మొక్కుల కోసం క్యూ. కరూర్ తొక్కిస్లాట ఘటనపై సిబిఐ దర్యాప్తు, ఢిల్లీకి బయలుదేరిన విజయ్ ఇవాళ విచారణకు హాజరు.